ఆస్తి ట్రస్టుకు రాసిన విషయం అటు రేణుక కాని ఇటు ట్రస్ట్ సభ్యులు కాని వికాస్కి చెప్పలేదు. కారణం గంగాధరం గారు మర్డర్ అయ్యారని బాధలో ఉన్నారు కాబట్టి. విషయం తెలియని వికాస్ బాబు ఫైనల్గా ట్రస్టుకు వెళ్లి ఆస్తి రాసివ్వడానికి కుదరదని చెప్పగానే ట్రస్ట్ సభ్యులు ఆశ్చర్యపోయి అసలు విషయం చెప్పగానే వికాస్ షాక్ తిన్నాడు. అలెక్స్, వీడు నా చేతిలో ఎప్పుడో చచ్చాడు. వీడిక్కడా? యువరానా, ఈ వ్యక్తిని మేం పట్టుకుని కోర్టుకు తీసుకొచ్చాం. కిడ్నాప్ చేయమని వికాస్ చెప్పాడా? అవును యువర్ ఆనర్. అతన్ని తీసుకెళ్ళండి. యువరానా, ఈ వికాస్ ఆస్తి కోసం ఒక గొప్ప రాజకీయ నాయకుణ్ణి, అది సొంత మావను కర్కశంగా అమానుషంగా చంపేశాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య రేణుకను కూడా చంపాలని ప్రయత్నించాడు. దానికి సంబంధించిన స్ట్రింగ్ ఆపరేషన్ సీడీని మీకు ప్రెజెంట్ చేస్తాను. ఒకసారి ఈ సీడీని కూడా పరిశీలించగలరు. నో పాపం నో పుణ్యం. మీ నాన్నని చంపేసినప్పుడే నేను పాపిష్టివాణ్ణి అయిపోయాను. ఈ రోజు కొత్తగా అయ్యేదేం లేదు. అసలు సిసలు సెంటిమెంట్ ఏంటో చెప్పనా? మీ నాన్నను మిడ్ నైటే చంపాను, నిన్ను మిడ్ నైటే చంపబోతున్నాను. టైం భలే కుదిరింది కదా. యువర్ ఆనర్, మన జీవితంలో డబ్బుకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. డబ్బు లేకపోతే మనుగడ కష్టం. ఒకప్పుడు డబ్బుతో వస్తువును కొనుక్కునేవాళ్ళం, కానీ ఇప్పుడు డబ్బే వస్తువు అయిపోయింది. దాన్ని సంపాదించడం అంత ఈజీ కాదు. అందుకే ఈజీ మనీ కోసం వికాస్ ఆలోచించాడు. ఈజీగా కోట్లు సంపాదించాలని అడ్డదారుల్లో ప్రయాణం చేశాడు. దాంతో రాక్షసుడుగా మారాడు.
డబ్బు కోసం మావయ్యని చంపాలనుకున్నాడు, భార్యని హింస పెట్టాడు, పబ్లిక్గా చంపబోయాడు, సాక్ష్యాలు తారుమారు చేశాడు, డబ్బు కోసం బంధాల్ని అనుబంధాల్ని సర్వనాశనం చేశాడు. సాటి మనిషిని చంపడం నేరం. అయితే ఇది ఇంకా ఇంకా తీవ్రమైన నేరంగా పరిగణించాలి. మారుతున్న మన మోడర్న్ సొసైటీకి ఈ కేసు ఒక ఎగ్జాంపుల్ కావాలి, వికాస్ ఒక హెచ్చరిక కావాలి. ఇది అరుదైన కేసుగా భావించి ఈ మానవ మృగానికి తగిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని సవినయంగా కోరుకుంటున్నాను. దట్స్ ఆల్, యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ శశిభూషణ్ గారు, యువర్ ఆనర్, ఎనీ ఆర్గ్యుమెంట్స్, అది ఎనీ అబ్జెక్షన్స్? నో అబ్జెక్షన్స్, యువర్ ఆనర్. The court is adjourned. మిస్టర్ వికాస్, చట్టం, ధర్మం, నీతి, న్యాయం నీ కాళ్ల కింద తొక్కి నలిపేయడానికి అవేమీ చీవలు కాదు. ఈ భూమి ఆకాశాన్ని బ్యాలెన్స్డ్ గా నిలబెట్టి 4 స్తంభాలు, వాటి మధ్య నువ్వు చీవవి, నలిగిపోతావు వికాస్. నిన్ను ఉరికంబ వెక్కించడానికి నాకు 100 జన్మలు అక్కర్లేదు, ఈ జన్మే చాలు. ఒకవేళ నువ్వు 10 తలలు రాక్షసుడివై 100 జన్మలెత్తినా ప్రతి జన్మలోనూ నీ తల నరికి భద్రకాళినవుతా.
వికాస్ బాబు, అమృతతో మాట్లాడడానికి 5 నిమిషాలు కాదు, ఎంత టైం అయినా ఎక్స్టెన్షన్ చేస్తాను. మాట్లాడు. మాతో ఏదో ముచ్చట్లాడుకుందాం అన్నావు కదా, ముద్ద నష్టపు మొగుడా రామరే. జైల్లో ఖైదీలతో పెట్టుకొని ముచ్చట్లు. తీసుకెళ్ళండి. మిస్టర్ వికాస్, ఇప్పటికైనా నువ్వు తెలుసుకోవాల్సిన నీతేంటో తెలుసా? ఆడదాన్ని అమ్మలాగా పూజించు, నీకు జన్మనిస్తుంది. ఆడదాన్ని తోబుట్టుగా గౌరవించు, నీకు అనురాగాన్ని పంచుతుంది. ఆడదాన్ని నిజాయితీగా ప్రేమించు, నీకు జీవితాన్నిస్తుంది. అంతేకాని ఆడదాన్ని ఆస్తిగా భావిస్తే మాత్రం అది నీ జీవితాన్ని కాల్చేస్తుంది. తీసుకెళ్ళండి. రేణు, అమృత, అసలేంటిది? ఏం జరిగింది? పెద్ద మావయ్యని వికాస్ కిడ్నాప్ చేయడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. సారీ రేణు, కిడ్నాప్ విషయం దాచి మళ్ళీ నేను ఎమోషనల్గా ఇబ్బంది పెట్టాను. నేనెంత ఎమోషన్ అయినా నాకు నా బిడ్డకు ఏం కాదులే అమృత. అసలేం జరిగిందో చెప్పవా? పెద్ద మావయ్య క్షేమంగా ఉన్నారా? క్షేమంగానే ఉన్నారు. ముందు నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను ఇంటికి వచ్చి అన్ని వివరాలు చెప్తాను, సరేనా? అలాగే అమృత. మొత్తానికి కోర్టులో వికాస్కి చెమటలు పట్టించావు. ఉరికాయమని సైకలాజికల్గా ప్రిపేర్ అయిపోయాడు అమృత. అమృత, ఈ కిడ్నాప్ విషయం విక్రమ్కి చెప్పావా? కోర్టులో ఎంటర్ అవుతుండగా తను పంపిన మెసేజ్ చూశాను. ముందొక్క క్షణం అర్థం కాలేదు, కానీ తర్వాత మెసేజ్లో ఉన్నట్టుగా కోర్టులో నిజం చెప్పాను. అమృత, అంటే విక్రమ్కి కూడా లాస్ట్ మినిట్లో తెలిసిందా? అవును. సరే రేణు, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. అలాగే. నేను డ్రాప్ చేస్తానండి. వెళ్ళొస్తానమృత. అమృత, సర్వాణి, నాకు పొగడ్తలంటే అస్సలు ఇష్టం ఉండదు, వదిలే. అయినా అప్పుడు అయిపోలేదు. వాడికి ఉరిశిక్ష పడాలి. నీ చేతుల నుంచి తప్పించుకోవడం వికాస్ వల్ల కాదులే అమృత. రాస్కెల్, అంకుల్ని కిడ్నాప్ చేసి ఎంత డ్రామా ఆడాడు. వాణ్ణి తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు సర్వాణి. అమృత, ముందు ఈ కిడ్నాప్ డ్రామా అంతా రివీల్ చేయి. టెన్షన్ పెరిగిపోతుంది. చెప్తాను, రా. ఆ, కారులో వెళ్తూ కాదు, నాకు ఇప్పుడే ఇక్కడే చెప్పాలి. ప్లీజ్ అమృత, నేను ఈ టెన్షన్ తట్టుకోలేను. ఏం జరిగిందో చెప్పు. సరే, నేరం ఒప్పుకోమని విక్రమ్ నొప్పించి నేను ఇంటికి వెళ్ళాను. డల్గా ఆలోచిస్తుంటే పాండు ఫోన్ చేశాడు. హాస్పిటల్లో పనికిరాని రూమ్ ఇది ఒకటే సార్. సరే, నువ్వు వెళ్ళు. అమృత వదిన పక్కన ఉండగానే అంకుల్ని కిడ్నాప్ చేశాడు అంటే
వాడు ఖచ్చితంగా ఇలాంటి రూమ్లో దాక్కొని కిడ్నాప్ ప్లాన్ చేసుంటాడు. అంటే మమ్మల్ని ఫాలో చేసిన వాడు వికాస్ మనిషా? అలాగైతే వాడే అంకుల్ని కిడ్నాప్ చేసుంటాడు. No! హలో హలో లాయర్ గారు, డేటు మారింది. అవును. ఏంటి? నేను చెప్పినట్టు చేస్తున్నారు కదా మేడం?
చేస్తున్నాను. విక్రమ్తో కిడ్నాప్ మ్యాటర్ చెప్పారు కదా, రేపు వాడు కోర్టులో ఒప్పుకుంటున్నాడు కదా. ఒప్పుకుంటున్నాడు. గుడ్ న్యూస్. అంకుల్కి ఎలాంటి హాని చేయకండి. విక్రమ్ కోర్టులో ఒప్పుకోగానే నేనే స్వయంగా తీసుకొచ్చి మీ అంకుల్ని క్షేమంగా మీకు అప్పగిస్తాను లాయర్ గారు. మీ తెలివితేటలతో రేపు కోర్టు వాదోపవాదాలు వాయిదా వేయించినా, లీగల్గా తప్పించుకునే మార్గాలు ఆలోచించినా మీ అంకుల్ని నిర్దాక్షిణ్యంగా చంపేస్తాను లాయర్ గారు.